ఇప్పుడు మనం చూస్తున్నాం కరోనా వైరస్ ప్రభావం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చాలా రెగ్యులేషన్స్ చేస్తున్నారు మనందరి రక్షణ కోసం. ఈ రెగ్యులేషన్స్ చేసే చట్టం ఏదైనా ఉందా? మనం గమనిస్తే ఫారిన్ నుంచి ఫ్లైట్స్ ఆపేస్తున్నారు, మొత్తం ఎయిర్పోర్ట్స్ క్వారంటైన్ చేసేసారు, ఫారిన్ ట్రావెలర్స్ని క్వారంటైన్లో పెట్టేశారు, అండ్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ప్రయాణాలు ఆపేశారు, బార్డర్స్ మూసేశారు. ఇవన్నీ ఏ చట్టం కిందకు వస్తాయి? ఏ చట్టం దీన్ని నిర్దేశిస్తుంది అని? ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ఇది 123 సంవత్సరాల క్రితం వచ్చిన చట్టం. బాంబేలో బుబియోనిక్ ప్లేగ్ వచ్చినప్పుడు క్వీన్ విక్టోరియా హయాంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని చాలాసార్లు వాడారు. ఉదాహరణకి గుజరాత్లో కలరా వచ్చినప్పుడు, మలేరియా, డెంగ్యూ లాంటివి దేశంలో అనేక రాష్ట్రాలు, చండీగఢ్లో అనేక చోట్ల వచ్చినప్పుడు, ఇలా చాలాసార్లు రకరకాల ఫ్లూస్ వచ్చినప్పుడు ఇవి వాడారు. స్వైన్ ఫ్లూ కానీ ఇలాంటి ఫ్లూస్ వచ్చినప్పుడు. అయితే ఇప్పుడు ఇంత విస్తృతంగా ఇది వాడటం, అండ్ తెలంగాణ స్టేట్లో ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 వాడటం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ వెన్ ఎట్ ఎనీ టైం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కనుక ఉన్న చట్టాలు సరిపోవని ఫీల్ అయితే, ఒక కొత్త చట్టం వాడాలని ఫీల్ అయితే, ఈ చట్టంలో ఎపిడమిక్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వాడచ్చు. దీని ద్వారా షాప్స్, బిజినెసెస్, స్కూల్స్, కాలేజెస్ ఏదైనా సరే గవర్నమెంట్ రెగ్యులేట్ చేయొచ్చు. మనిషి మూమెంట్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. చాలా చిన్న చట్టం ఇది, కానీ చాలా పవర్ఫుల్ చట్టం అనమాట. ఎవరైనా సరే ఈ చట్టాన్ని డిసోబే చేస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద పనిష్ అవుతారు. ఎవరైనా సరే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897ని డిసోబే చేస్తే ఐపీసీ కింద శిక్ష అనుభవిస్తారనమాట. దాంతోపాటు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ సంబంధించి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఒక గుడ్ ఫెయిత్తో ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఒక ప్రభుత్వ అధికారి ఒక మంచి ఉద్దేశంతో ఈ యాక్ట్కి సంబంధించి పవర్స్తో ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తారు. ఆ అధికారిని మనం క్వశ్చన్ చేయడానికి ఉండదన్నమాట. సో పూర్తి స్థాయిలో ఈ చట్టం ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 అండ్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ బెటర్ ప్రివెన్షన్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ డేంజరస్ ఎపిడమిక్ డిసీజెస్. చాలా హానికరమైన ఎపిడమిక్ డిసీజెస్ని ఆపడానికి ఈ చట్టం చేశారు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 తెలిసే ఉంటుంది. ఢిల్లీలో కూడా 144 సెక్షన్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఏ చట్టాల కింద వస్తున్నాయంటే, ఏ చట్టం కింద స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పవర్స్ ఉన్నాయంటే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్లో సెక్షన్ 2 చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ 2 ప్రకారం స్టేట్ ఎపిడమిక్ డిసీజెస్ ప్రివెంట్ చేయడంలో స్పెషల్ పవర్స్ వాడి రెగ్యులేషన్స్ ఎక్కువ చేయొచ్చు.